సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి నటించిన కిరాయి కోటిగాడు 1983 సంవత్సరం మార్చి 17న రిలీజ్ అయి సినిమా ఇండస్ట్రీకే ఒక బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1983 సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ 13 సినిమాల్లో నటిస్తే 9 సినిమాలు అఖండ విజయం సాధించాయి. అందులో నెంబర్ 1 పొజిషన్ కిరాయి కోటిగాడు అని కూడా మనం చెప్పచ్చు. ఈ సినిమాని నిర్మించింది ఒక అభిమాని సినిమా నిర్మాతగా మారటం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 2 సార్లు జరిగింది. ఒకటి ఎన్టీ రామారావు విషయంలో, మరొకటి సూపర్ స్టార్ కృష్ణ విషయంలో. ఎన్టీఆర్ విషయంలోకి వచ్చేప్పటికి అశ్విని దత్తు అభిమానిగా వచ్చారు, నిర్మాతగా మారారు. అలాగే వైజయంతి మూవీస్ని స్టార్ట్ చేశారు. అలాగే ఎం రామలింగేశ్వరరావు కూడా ఆయన కూడా వచ్చి సూపర్ స్టార్ కృష్ణతో సినిమా తీద్దామనే ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు కృష్ణ ఒక సలహా ఇచ్చారు. ముందు మీరు అనుభవం సంపాదించండి, అనుభవం వస్తే మీరు భారీ బడ్జెట్ సినిమా తీద్దురు, కానీ అంతవరకు వేరే నిర్మాతతో మీరు ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి గోపీనాథ్ అనే ఒక నిర్మాతని ఆయనతో జతకూర్చి నాయుడు గారు అబ్బాయిని ఆ సినిమా రూపకల్పన చేశారు. 1981 సంవత్సరం రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. దాంతో రామలింగేశ్వరరావుకి ఒక అనుభవం వచ్చింది. అనుభవం వచ్చిన తర్వాత ఇప్పుడు భారీ బడ్జెట్తో మనం సినిమా తీయచ్చు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా ఆయనకి కలిగింది, సూపర్ స్టార్ కృష్ణ కూడా కలిగింది. అయితే దర్శకుడు ఎవరు అటువంటి టైంలో రామలింగేశ్వరరావు ఒక సూచన చేశారు, ఏ కోదండరామిరెడ్డి అయితే బాగుంటుందని. అప్పటికి 83కి ముందండి ఇదంతా జరిగింది. 83కి ముందు కోదండరామిరెడ్డికి పెద్ద బ్రేక్ ఏమీ లేదు. ఆయన అప్పటికి సంజ అనేటువంటి ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేశారు. రెండోది మరి న్యాయం కావాలి. ఈ రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే లో బడ్జెట్ సినిమాలు, అలాగే కమర్షియల్ హంగులకి దూరంగా ఉండేటువంటి సినిమాలు. మరి సూపర్ స్టార్ కృష్ణ కనుక చూస్తే పక్క మాస్ కమర్షియల్ హంగున్నటువంటి హీరో. మరి తన సబ్జెక్టుకి న్యాయం చేయగలడా అన్న డౌటు సూపర్ స్టార్ కృష్ణకు ఉంది. ఇదే సందేహాన్ని ఆయన ముందు వ్యక్తపరిచారు. అదే టైంలో కిరాయి రౌడీలు అని చెప్పి చిరంజీవి, మోహన్ బాబు నటించిన సినిమా రిలీజ్ అయింది. దాంతో ఆ సినిమా చూసినటువంటి రామలింగేశ్వరరావుకి ఒక క్లారిటీ వచ్చింది. ఈయన కమర్షియల్ చిత్రాలు కూడా హ్యాండిల్ చేయగలడు అన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. ఇదే విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణకి చెప్పడంతో ఆయన కూడా దర్శకుడుగా కోదండరామిరెడ్డిని ఓకే చేశారు. అప్పుడు ఈ సబ్జెక్టు గురించి వెతుకులాట ప్రారంభించారు. ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు సత్యమూర్తి దగ్గరికి ఈ స్టోరీ వెళ్ళింది. వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ పక్కా మాస్, ఓర మాస్ లెవెల్లో ప్రజెంట్ చేయాలి. అలాగే క్రైమ్ అండ్ పనిష్మెంట్, ఈ సినిమా ఫార్ములా ఉన్నది ఏదైనా సరే సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అప్పుడు అనుకుని ఈ కథ పక్కాగా ప్లాన్ చేసుకొని కథని రెడీ చేసుకొని సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి వెళ్ళారు. కథంతా విన్నటువంటి ఆయన మొట్టమొదట కొద్దిగా సందేహించారు. ఇందులో కొంతవరకు చూస్తే నెగటివిటీ ఉంటుంది, తను అప్పటికే బాగా ఎదుగుతున్నారు, అంటే నెంబర్ 1 పొజిషన్కి దాటిపోయి సూపర్ స్టార్ డమ్కి వచ్చారు. అలాంటి తను కొంత నెగటివిటీ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తే తన ఇమేజ్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అన్న సందేహం వచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ పాజిటివ్గా టర్న్ అవుతుంది కాబట్టి చెయ్యొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఈ సినిమా కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే ఈ మాస్ ఓర మాస్ సినిమా కిరాయి కోటిగాడికి ఆయన ఇచ్చినటువంటి డేట్స్ ఎలాగ ఉన్నాయంటే అప్పట్లో పక్కా బిజీ, అసలు ఏమాత్రం కూడా తిరిగిలేనటువంటి సమయం. ఒక నెలకి 10 రోజుల పాటు నిర్మాతకి కేటాయించేవాళ్ళు. అలాగే 3 నెలలు 3 పదులు 30 రోజుల్లో సినిమాని కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధంగానే డేట్స్ ఇచ్చారు. అలాగే గ్లామరస్ హీరోయిన్ శ్రీదేవిని హీరోయిన్గా బుక్ చేయడం జరిగింది. మరి ఒక కుటుంబానికి తన వల్ల అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి ఏంటంటే కుటుంబానికి తను వెళ్ళి ఏ విధంగా న్యాయం చేశాడన్నదే ఈ సినిమా యొక్క సంబంధమైనటువంటి ఇతివృత్తం. ఈ సినిమాలో నమస్తే సుస్వాగతం సమస్తం నీ అధీనం అనేటువంటి పాట ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా షూటింగు జరుగుతున్నప్పుడే
ఊటీలో సిరిపురం మునగాడని చెప్పి జయప్రదతో కలిసి నటించేటువంటి చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్లోనే ఆయనకి గన్ ఫైర్ జరిగి బాగా తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాదాపు 1 నెల రోజుల పాటు చికిత్స పొంది మళ్ళీ ఆయన డిశ్చార్జ్ అయ్యి బయటికి రావటం, ప్రాణాలతో బయటికి రావటం నిజంగా ఆ రోజు అభిమానులు అనేక పూజలు చేయడం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. వచ్చిన తర్వాత కిరాయి కోటికాటి షెడ్యూల్ పూర్తిగా అప్సెట్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు ఇచ్చినటువంటి డేట్స్ మళ్ళీ తిరిగి ఎలా చేయడం కూడా చాలా కష్టమైంది. చివరికి సినిమా అంతా పూర్తయిపోయింది కానీ జయమాలినితో ఒక సాంగ్ అయితే ఉండిపోయింది. ఆ సాంగ్ తీయటానికి 6 నెలల టైం పట్టింది ఆ డేట్ ఇవ్వటానికి. ఆ షెడ్యూల్లో ఆ డేటు కరెక్ట్గా జయమాలినితో సింగిల్ టేక్లో పూర్తి చేసి ఆ సినిమాని మార్చి 17న రిలీజ్ చేయటం జరిగింది. రిలీజ్ అయిన తర్వాత ఇది ఒక సునామీనే క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణ టైటిల్స్లో ఒక వినూత్న వరవడి ఏ కోదండరామిరెడ్డి చూపించారు. మొట్టమొదటి శ్రీదేవి పేరు పడుతుంది, పడిన తర్వాత మిగతా తాళ్ళ టైటిల్స్ పడతాయి. చివరికి కృష్ణ ఎంట్రన్స్ వచ్చేటప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అన్న టైటిల్ పడంగానే దాన్ని ఒక్కసారి తెర మీద ఒక స్టిల్ లాగా అలా ఉండిపోయేలా చేశారు. దాంతో థియేటర్లో చప్పట్లు, ఈలలు, కేకలు, ఆ జన సందోహం, జన ప్రవాహం ఆ రోజుల్లో థియేటర్లో ఉండే వాళ్ళకే తెలుసు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలా మొట్టమొదటిసారిగా టైటిల్ కార్డ్స్ ప్రయోగం చేసింది కూడా ఈ కిరాయి కోటికాడుతోనే. అలాగే మాయదారి మల్లిగాళ్ళు అన్న రౌడీజం చూపిస్తారు, కానీ దానికంటే కూడా ఇందులో పక్కా మాస్. అసలు ఫస్ట్ హాఫ్లో అయితే ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన పంచులు కానీ, ఆయన చేసే ఫైటింగ్లు కానీ, ఆయన రౌడీజం కానీ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. కానీ తన తప్పుకి తను రిలీజ్ అయ్యి ఒక మంచి మనిషిగా మారి తన తప్పుకు బలైనటువంటి కుటుంబాన్ని ఎలా పాజిటివ్గా మారుస్తారు, ఎలా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తారు అన్నది సెకండ్ హాఫ్లో చూపిస్తారు. పైగా ఆ ఊరికి పెట్టినటువంటి శనిగ్రహాలు అనేటువంటి విలన్స్ను కూడా ఏ విధంగా తుదమెట్టిస్తారన్నది కూడా ఈ సినిమా యొక్క ఇతివృత్తం. ఈ సినిమాలో కూడా మనకు ఒక ప్రమాదం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఈ ల్యాండ్ మైన్స్ పేల్చేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఈ ల్యాండ్ మైన్స్ పేలుతున్నటువంటి దృశ్యాల్లో సూపర్ స్టార్ కృష్ణ నడిచి వెళ్ళేటువంటి సన్నివేశంలో పొరపాటున ఫైట్ మాస్టరు ఒక ల్యాండ్ మైన్ని పేల్చారు. అది కరెక్ట్గా అది ఎడంకాలు వేపున్నట్టు వేపే పేలింది. దాంతో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. లక్కీగా ఏంటంటే ఆ ల్యాండ్ మైన్ పేలిన టైంలో ఆయన అవతల పక్కకి అడిగేశారు. అద్దెగా కొద్దిగా ప్రమాదం తప్పిపోయింది. దీని మీద ఆ రోజుల్లో సినిమా పేపర్లో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఎందుకంటే అప్పటికి ఇది ఆయనకి రెండో ప్రమాదం. సిరిపురం ప్రమాదం తర్వాత వెంటనే జరిగిన రెండో ప్రమాదం. ఒక విధంగా ఫైట్ మాస్టర్లు అజాగ్రత్తగా ఉంటున్నారా, ఆయన ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి ఫైట్ మాస్టర్ల విషయంలో అని కొన్ని ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలని కూడా ఆ రోజు పత్రికలు రాశాయి. ఈ సినిమా షూటింగ్లోనే ఆయన కొద్దిగా రెస్ట్ కూడా తీసుకున్నారు ఈ కాలికి గజగిన గాయం వల్ల. అప్పటి నుంచి కూడా ఆయన మరింత కేర్ తీసుకోవడం ప్రారంభించారు. ఫైట్ విషయంలో కానీ, ఫైట్ మాస్టర్ల విషయంలో కానీ ఆయన జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా రెండోసారి కూడా ఈ ప్రమాదంలోంచే ఆయన బయటపడటం జరిగింది. ఈ సినిమా విజయవాడలో రాజు థియేటర్లో 100 రోజులు పైన ఆడి ఒక రికార్డు సృష్టించింది. రాజు థియేటర్లో మొట్టమొదట 100 రోజులు ఆడిన సినిమాగా ఈ కిరాయి కోటిగాడు చరిత్రలోకి ఎక్కింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 6 థియేటర్లో 100 days ఆడినటువంటి సినిమాగా ఇది పేరుగాంచింది. ఒక సిటీస్లోనే కాదు, టౌన్స్లోను, పల్లెటూరులోను, ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు ఈ 3 సెంటర్స్లో కూడా ఇది కలెక్షన్స్ సునామీనే సృష్టించింది. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు 1983వ సంవత్సరంలో నేను చెప్పిన మార్చి 17కి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మార్చి 17న ఈ అపూర్వ విజయం సూపర్ స్టార్కి ప్రేక్షకులు కట్టబెట్టారు. దాంతో మనకి తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్టీ రామారావు వెళ్ళిపోయిన తర్వాత పుల్లింగ్ మాస్ లీడర్ ఎవరున్నారు, అలాగే సినిమాని థియేటర్స్కి
జనాల్ని రప్పించే అట్రాక్టు మరి ఒక విధంగా చెప్పాలంటే ఒక సినిమా నాయకుడు ఎవరున్నారు అంటే ఆ రోజు నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ సూపర్ స్టార్ కృష్ణే పెద్ద ఆశాకిరణలా కనిపించారు. ఆ ఆశల్ని ఆయన వమ్ము చేయకుండా తన బ్లాక్ బస్టర్స్ ద్వారా ఇది నిరూపించారు. అన్ని సెంటర్స్లో కూడా కిరాయి కోటిగాడు పేరు మారుమోగిపోయింది. అలాగే గ్రామ్ఫోన్ రికార్డ్స్ కూడా రిలీజ్ చేసినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన డైలాగులు కూడా ప్రతి చోట మారుమోగాయి. ఏదేమైనా ఒక మాస్ చిత్రం, ఒక కమర్షియల్ చిత్రం, అలాగే మరి ఈయన చేసినటువంటి సినిమాల్లో ఒక విభిన్నత కలిగినటువంటి సినిమాగా ఇది పేరుగాంచింది. అలాగే శ్రీదేవి అంతవరకు ఒక గ్లామరస్ హీరోయిన్గా లేకపోతే అందచందాలకే పరిమితమైన నటిగా ఉన్నటువంటి ఆవిడ ఈ సినిమాలో గ్లామరస్ రోల్నే కాదు, కిరాయి కాటుగాడిలో ఒక పరివర్తన తెచ్చేటువంటి యువతిగా, అలాగే అతనితో పాటు అభ్యుదయవాదిగా అతన్ని ముందుకు నడిపించేటువంటి ఒక స్త్రీ శక్తిగా కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో కూడా మంచి నటన కనపరిచారు. కోదండరామిరెడ్డి, సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా విజయం తర్వాత వీళ్ళ కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వచ్చాయి. అందులో కంచకాకుడు కూడా చాలా ముఖ్యమైనటువంటి సినిమా. అది కూడా ఎన్ రామలింగేశ్వరరావే నిర్మించారు. ఏదేమైనా సరే ఈ కిరాయి కోటిగాడు అభిమానులు మర్చిపోలేరు, ప్రేక్షకులు మర్చిపోలేరు. అలాగే ఈ అభిమాని నిర్మాతగా మార్చినటువంటి ఎన్ రామలింగేశ్వరరావు తర్వాత వాళ్ళ అబ్బాయి మహేష్ బాబుతో మురారి సినిమా కూడా తీశారు. ఆయన్ని కూడా ఎవరు కూడా మర్చిపోరు. ఎందుకంటే ఒక అభిమానిని తను నిర్మాతగా మార్చి ఒక అగ్రగణ్యుడిగా తీర్చిదిద్దినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మంచితనాన్ని కూడా ఎవరు మర్చిపోలేరు. మరి మీకేమనిపించింది? కిరాయి కోటిగాడు, విజయ్ దుందుబి మీకున్నటువంటి ఆ రోజు మీరు ఏ థియేటర్లో చూశారు? మీ అనుభవాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.